పోడు రైతుల భూములపై చట్టపరమైన హక్కులు కల్పించాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ కార్యాలయం ముందు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. 60 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులను అటవీ శాఖ అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటే రైతుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పోడు రైతులను ఆదుకోవాలని కోవలక్ష్మి డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ఇవాళ నాన్ ట్రైబల్స్ కావచ్చు, ట్రైబల్స్ కావచ్చు, ఇవాళ ఎస్సీలు బీసీలు కావచ్చు, అందరు కూడా వాళ్ళకి ఎవరు కూడా వాళ్ళకి 5 ఎకరాల పైన లేదు. 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు మాత్రమే ఉంది తప్ప ఎవరు కూడా 10 ఎకరాలు, 8 ఎకరాలు, 7 ఎకరాలు లేనే లేదు. ఆ రోజు కూడా మేము అక్కడ కన్జర్వేటర్ గా ఎవరైతే శాంతరాజు గారు వచ్చారు, తర్వాత డిఎఫ్ గారు వచ్చారు, ఎవరైతే మన లింగాపూర్ మండలంలో ఏదైతే వంజరగూడలో వచ్చినప్పుడు ఆ రోజు అందరూ కూడా చెట్ల కింద వచ్చి అక్కడ కూర్చొని అందరూ కూడా అక్కడ ఊరు వాళ్ళ పెద్ద మనుషులు కావచ్చు, అక్కడ రైతులందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది సామరస్యంగా. మేము ఆ రోజు కూడా సామరస్యంగా చెప్పాం. ఆ రోజు శాంతరాజు గారికి చెప్పాం, మన డిఎఫ్ మేడం కూడా చెప్పాం. మేడం గారు, ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి ఏం చేశారు? ఎండాకాలం అంతా పోయింది, మరి జాయింట్ సర్వే పెట్టేదావు, ఏదైతే రెవెన్యూ ప్లస్ తర్వాత ఫారెస్ట్ జాయింట్ సర్వే పెట్టేదావు. మరి ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి ఉండి ఇప్పుడు వర్షాకాలం వస్తుందంటేనే మరి రైతుల భూములు గుర్తొస్తుందా? మరి రైతుల భూములు ఇవాళ రైతుల భూములు గుంజుకుంటారు, మరి ఏం చేస్తారు? వాళ్ళని ఎక్కడ పెడతారు?